శ్రీ అనంతాచార్య జీవిత చరిత్ర మరియు ఆయన నిర్మించిన పూల తోట ఇంకా ఆయన యొక్క సమాధి గురించి. రామానుజాచార్య ప్రధాన గృహస్థ శిష్యులలో అనంతాచార్య ఒకరు. అనంతాచార్య 1053 సంవత్సరంలో జన్మించిరి. అనంతాచార్య రామానుజాచార్య కంటే 36 సంవత్సరాలు చిన్నవారు. ఒకనాడు రామానుజాచార్య వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తూ తన శిష్యులతో, వెంకటేశ్వర స్వామికి పుష్పాలు చాలా ఇష్టమని నమ్మ ఆళ్వారు ఒక కీర్తనలో వ్రాశారు. అందువలన మీలో ఎవరు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామికి పుష్ప సేవ చేస్తారు అని అడిగారు. అప్పుడు అనంతాచార్య లేచి రామానుజాచార్యతో, గురుదేవా, నేను వెళ్లి వెంకటేశ్వర స్వామికి పుష్ప సేవ చేస్తాను అన్నారు. రామానుజాచార్య ఎంతో ఆనందించి వెళ్ళమన్నారు. రామానుజాచార్య అనుమతితో అనంతాచార్య వెంకటేశ్వర స్వామిని సేవించుటకై తిరుమలకు వచ్చెను. అక్కడ స్వామిని దర్శించిన తరువాత వెంకటేశ్వర స్వామి మందిరం వెనకాల ఒక కుటీరమును ఏర్పాటు చేసుకొనెను. అనంతాచార్య సంస్కృతంలో వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంతో పాటు రామానుజ చతుశ్లోకి మరియు గోదా చతుశ్లోకి అనే కీర్తనలను రచించారు. వెంకటేశ్వర స్వామి సేవకు అవసరమైన పుష్పాలు మరియు తులసి మొక్కల తోటలు పెంచుట కొరకై అనంతాచార్య తన భార్య సహాయంతో ఒక బావిని త్రవ్వుచుండగా వెంకటేశ్వర స్వామి వారికి సహాయం చేయదలచెను. స్వామి వారు ఒక బాలుని రూపంలో అనంతాచార్య దగ్గరకు వచ్చి, నేను ఈ కొండమీద నివసించే కోయ జాతికి చెందిన బాలుడను. నేను మీ గురించి తెలుసుకున్నాను. మీకు సహాయం చేస్తాను అన్నారు. అనంతాచార్య బాలునితో, ఈ పని నీవు చేయలేవు. మా గురువుగారు ఇచ్చిన ఈ సేవను నేను చేసుకుంటాను. నీవు వెళ్ళిపో అన్నారు. బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అనంతాచార్య బావిని త్రవ్వసాగెను. త్రవ్విన మట్టిని గంపలో నింపి తన భార్యకు ఇచ్చుచుండెను. మట్టితో నిండిన గంపను తీసుకుని ఆమె దూరంగా వేసి వస్తుండేది. ఇది గమనించిన వెంకటేశ్వర స్వామి అనంతాచార్య భార్య వద్దకు వెళ్ళి, మీరు గర్భవతిగా ఉన్నారు. గర్భవతులు ఇంత కష్టమైన పనులు చేయరాదు. మీరు ఈ గంపను నాకు ఇవ్వండి. గంపలోని మట్టిని నేను దూరంగా వేసి వస్తాను అని అన్నారు. ఆమె బాలునితో, ఇంతకు ముందే నా భర్త నీ సహాయాన్ని తిరస్కరించారు. నేను నీ సహాయం స్వీకరిస్తే మన ఇద్దరినీ మందలిస్తారు. అందువలన నీవు వెళ్ళిపో అని పలికెను. బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి, నీ భర్త బావి లోపల ఉండెను. నేను మీకు చేసే సహాయం ఆయనకు కనబడదు. అందువలన మీరు భయపడవలసిన అవసరం లేదు అన్నారు. అప్పుడు ఆమె వెంకటేశ్వర స్వామి మాయకు లోనై సహాయం తీసుకొనుటకు అంగీకరించెను. బాలుని రూపంలో ఉన్న స్వామివారు సహాయం చేస్తున్నందువలన ఆమె సేవ త్వరగా పూర్తయ్యేది. అనంతాచార్య తాను త్రవ్విన మట్టిని ఇంకొక గంపలో నింపకముందే తన భార్య ఖాళీ గంపతో తిరిగి రావడం గమనించారు. అనంతాచార్య తన భార్యతో, ఇంతకుముందు ఆలస్యంగా వచ్చేదానివి, ఇప్పుడు గంపలో మట్టి నింపకముందే వస్తున్నావు. కారణం ఏమిటి అని అడిగారు. ఆమె పతివ్రత స్త్రీ కావున అనంతాచార్యతో అబద్ధం చెప్పకుండా జరిగినదంతా తెలిపెను. అనంతాచార్య కోపంతో బావిలో నుండి బయటకు వచ్చారు. కోపంతో ఉన్న అనంతాచార్యను చూడగానే తనను దండిస్తారని బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అర్థం అయింది. అందువలన స్వామి వారు పారిపోసాగారు. అనంతాచార్య బాలుని పట్టుకోవాలని వెంబడించారు. వెంకటేశ్వర స్వామి పారిపోతూ ఒకసారి వెనుకకు తిరిగి చూడగా అనంతాచార్య తన చేతిలోని గుణపముతో వెంకటేశ్వర స్వామిని గాయపరచెను. ఆ గుణపము బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పెదవి క్రింది భాగమునకు తగిలి రక్తం కారసాగెను. అలా రక్తం కారుతుండగానే ఆ బాలుడు ఆలయంలోకి వెళ్లి అదృశ్యం అయ్యేను. అనంతాచార్య పరిగెత్తలేక తిరిగి వెళ్ళిపోయారు. ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలోని పెదవి క్రింది భాగం నుండి రక్తం కారసాగింది. అది గమనించిన ఆలయ పూజారి భయపడి వెంకటేశ్వర స్వామితో, స్వామి, ఎందుకు ఇలా రక్తం కారుచున్నది అని అడిగారు. వెంకటేశ్వర స్వామి జరిగిన వృత్తాంతం తెలిపి,
రక్తం ఆగడానికి పచ్చ కర్పూరం పెట్టండి. అనంతాచార్య చేసిన ఈ లీలకు గుర్తుగా ప్రతిరోజు ఇలాగే పచ్చ కర్పూరం పెట్టండి, అని తెలిపెను. ఆలయ పూజారి వెంకటేశ్వర స్వామి తెలిపిన విధంగా సేవించెను. ఆలయ పూజారి ద్వారా జరిగింది తెలుసుకున్న అనంతాచార్య, వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి తన తప్పును క్షమించమని ప్రార్థించారు. ఒకసారి అనంతాచార్య వెంకటేశ్వర స్వామి కోసం పూలమాలను తయారు చేస్తుండగా, అనంతాచార్య తనని కలవాలని వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి ద్వారా కబురు చేశారు. వెంకటేశ్వర స్వామి తనను రమ్మంటున్నారని ఆలయ పూజారి ద్వారా తెలుసుకున్న అనంతాచార్య, నేను వస్తాను మీరు వెళ్ళండి, అని తెలిపెను. అనంతాచార్య పూలమాలను మరియు తులసిమాలను సిద్ధం చేసి తీసుకువెళ్లడంలో ఆలస్యం అయింది. వెంకటేశ్వర స్వామి అనంతాచార్యని, ఎందుకు ఇంత ఆలస్యం అయింది, అని అడిగారు. అనంతాచార్య, స్వామి, పూలమాలను మరియు తులసిమాలను సిద్ధం చేసి తీసుకురావడంలో ఆలస్యం అయింది, అని తెలిపారు. వెంకటేశ్వర స్వామి, అనంతాచార్యతో, నాకంటే నీకు పూలమాలలే ముఖ్యమా, అని అడిగారు. అనంతాచార్య, స్వామి, పువ్వులు పూర్తిగా విచ్చుకుంటే వాటి సువాసన త్వరగా పోతుంది. అందువలన పువ్వులు విచ్చుకోక ముందే పూల మాలను తయారు చేసి సమర్పించాలని మా గురువు రామానుజులవారు సెలవిచ్చారు. మీరు నన్ను పిలిచినప్పుడు నేను పూలమాలను తయారు చేస్తున్నాను. అది మధ్యలో వదిలి నేను మీ దగ్గరికి వస్తే పువ్వులు విచ్చుకొని సువాసన కోల్పోతాయి. అందువలన పూలమాలను పూర్తిగా తయారు చేసి తీసుకువచ్చాను, అని తెలిపెను. ఒకనాడు అనంతాచార్య తోటలో పువ్వులు కోస్తుండగా ఆయనను పాము కాటువేసెను. అయినా వెంకటేశ్వర స్వామి పుష్పసేవకు ఆలస్యం కాకూడదని పువ్వులను కోసి, మాలను తయారు చేసుకొని ఆలయానికి తీసుకువచ్చారు. వెంకటేశ్వర స్వామి, నిన్ను పాము కరిచింది కదా. వెంటనే ఔషధాన్ని తీసుకో, అని పలికెను. అనంతాచార్య, స్వామి, నన్ను కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలు అనే పాములు ప్రతిక్షణం కరుస్తున్నాయి. వాటి ముందు ఈ పాము విషం ఎంత? పాము విషం వలన నేను మరణిస్తే వైకుంఠం వెళ్ళి అక్కడ మీకు సేవ చేస్తాను. బ్రతికి ఉంటే ఇక్కడే సేవ చేస్తాను, అని సమాధానం ఇచ్చారు. ఒకసారి అనంతాచార్య శ్రీరంగం వెళ్ళి తన గురువును మరియు శ్రీరంగనాథ స్వామిని దర్శించాలని, వెంకటేశ్వర స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని తీసుకొని తిరుమల నుండి బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రసాదం ఉన్న మూటను విప్పగా ప్రసాదం నిండా చీమలు కనబడెను. కులశేఖర మహారాజు వెంకటేశ్వర స్వామిని, స్వామి, నేను ఈ కొండమీద ఎలాంటి జీవిగా అయినా జన్మించాలని కోరుకుంటున్నాను, అని ప్రార్థించినది గుర్తు చేసుకొని, ఎవరో మహాభక్తులు చీమల్లాగా జన్మించి ఉంటారని భావించి, ఆ చీమలతో ఉన్న ప్రసాదాన్ని తిరుమల కొండ మీదికి తీసుకువెళ్ళి, ఆ ప్రసాదాన్ని కొండ మీద వదిలి శ్రీరంగానికి వెళ్ళిరి. ఒకసారి కొందరు భక్తులు తిరుమల కొండలను ఎక్కుతూ అలసిపోయారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుని వేషాన్ని ధరించి, వారి దగ్గరకు వెళ్ళి, నేను అనంతాచార్య శిష్యుడను. మీరు కొండ ఎక్కుతూ అలిసిపోవడం చూసిన ఒక భక్తుడు అనంతాచార్యకు మీ గురించి తెలిపెను. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టిన పులిహోర ప్రసాదాన్ని మీకు ఇవ్వమని అనంతాచార్య పంపారు, అని వారికి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. భక్తులు ఆ పులిహోర ప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమల చేరిన తరువాత అనంతాచార్యను కలుసుకుని, మీరు పంపిన పులిహోర ప్రసాదం చాలా బాగుంది, అని కృతజ్ఞతలు తెలిపారు. అనంతాచార్య, నేను ఎవరినీ పంపలేదు. స్వయంగా వెంకటేశ్వర స్వామి నా శిష్యునిగా వచ్చి మీకు తన ప్రసాదాన్ని ఇచ్చారు, అని తెలిపెను. ఒకనాడు పరాశరభట్ట శిష్యుడు ఆయన వద్దకు వచ్చి భక్తుల లక్షణాలను తెలపమని కోరెను. పరాశరభట్ట, తిరుమలలో అనంతాచార్య ఉన్నారు. నీవు ఆయన వద్దకు వెళ్ళి తెలుసుకొమ్మని తిరుమలకు పంపారు. ఆ శిష్యుడు పరాశరభట్ట తెలిపినట్లు తిరుమలకు వెళ్ళి అనంతాచార్యను దర్శించి జరిగినది తెలిపెను. అనంతాచార్య అతనిని కొద్ది రోజులు అక్కడే ఉండమన్నారు. ఒకసారి వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ఎంతోమంది భక్తులు మరియు సన్యాసులు వచ్చారు.
ఉత్సవాలు అయ్యాక భక్తులు ప్రసాదం తీసుకోవడానికి కూర్చున్నారు. అందులో పరాశరభట్ట పంపిన భక్తుడు కూడా ఉండెను. అనంతాచార్య అతన్ని లేపి ప్రసాదాన్ని వడ్డించమన్నారు. అతను ప్రసాదాన్ని వడ్డించి రెండవసారి ప్రసాదం తీసుకునే వారితో కూర్చున్నారు. అనంతాచార్య అతనిని మళ్ళీ లేపి ప్రసాదాన్ని వడ్డించమన్నారు. అతను మళ్ళీ ప్రసాదాన్ని వడ్డించి మూడవసారి ప్రసాదం తీసుకునే వారితో కూర్చున్నారు. అనంతాచార్య మళ్ళీ లేపి ప్రసాదాన్ని వడ్డించమన్నారు. అతను వడ్డించి నాలుగవసారి ప్రసాదం తీసుకునే వారితో కూర్చొని ప్రసాదాన్ని తీసుకున్నారు. ఉత్సవాలు అయ్యాక అనంతాచార్య అతనిని పిలిచి, నీవు భక్తుల లక్షణాలు ఎలా ఉండాలి అని అడిగావుగదా. చెబుతాను, అని ఈ విధంగా తెలిపారు. భక్తులు ఉప్పులాగా, కొంగలాగా, కోడిలాగా మరియు నీలాగా ఉండాలి, అని తెలిపారు. ఆ భక్తుడు అనంతాచార్య నుండి అనుమతి తీసుకొని పరాశరభట్ట వద్దకు వచ్చి జరిగినది వివరంగా తెలిపి, నాకు ఆ సమాధానాలు అర్థం కాలేదు అని తెలిపెను. అప్పుడు పరాశరభట్ట తన శిష్యునికి, 6 రకాల రుచులలో ఉప్పు ఒకటి. ఈ 6 రుచులు ఎప్పుడూ తమ గుణాలను కోల్పోవు. ఉప్పులేని కూరను ఎవరూ తినలేరు. అందరూ వండిన కూరలను పొగుడుతారుగాని ఉప్పును మాత్రం పొగడరు. ఉప్పు కూరలకు రుచిని ఇస్తుందిగాని ఆ గొప్పతనాన్ని తీసుకోదు. అలాగే భక్తుడు భగవంతుని నవవిధ భక్తి బాగా సాధన చేయాలిగాని పేరును కోరుకోకూడదు. కొంగ చేపల కోసం నీటిలో నిలబడుతుంది. చిన్న చిన్న చేపలను తింటే పెద్ద చేపలు చూసి దగ్గరకు రావు అని, చిన్న చిన్న చేపలను తినకుండా పెద్ద చేపలు తన దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకొని తింటుంది. అలాగే భక్తుడు సాధన చేసేటప్పుడు పూజ, లాభ, ప్రతిష్ఠలు, అష్టాంగ యోగసిద్ధి, స్వర్గప్రాప్తి, ఇంద్ర మరియు బ్రహ్మ వంటి పదవులు ఎదురవుతాయి. కానీ సాధకుడు వీటిని పట్టించుకోకుండా వైకుంఠ ప్రాప్తిని మాత్రమే కోరుకోవాలి. కోడి ధూళిలో నుండి తనకు కావలసిన ఆహారాన్ని తీసుకుంటుంది. అదే విధంగా భక్తుడు సమస్త శాస్త్రాల యొక్క వాస్తవమైన అర్థాలను తెలుసుకొని ఆచరించాలి. ఇక నీవలె అనగా పెద్దలు అవమానించినా గౌరవించినా వాటికి లోనుకాకూడదు, అని తెలిపిరి. ఒకనాటి రాత్రివేళలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి విహరించుటకు అనంతాచార్య పూలతోటలోకి వచ్చి, అక్కడ ఉన్న చక్కటి గులాబీ పువ్వులను కోసి లక్ష్మీదేవికి ఇచ్చెను. అలాగే లక్ష్మీదేవి కూడా చక్కటి గులాబీ పువ్వులను కోసి వెంకటేశ్వర స్వామికి ఇచ్చెను. ఇలా తోటలోని పువ్వులతో రాత్రి అంతా ఆడుకొని వారు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళిపోయారు. అనంతాచార్య ఉదయం పువ్వులు కోయడానికి వచ్చేసరికి చక్కటి పువ్వులు అన్నీ కోసి ఉండడం చూసి దుఃఖించెను. తోటలో మిగిలి ఉన్న పువ్వులతో పూలమాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించెను. మరుసటి రోజు రాత్రి కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి అనంతాచార్య పూల తోటలోని పుష్పాలతో ఆడుకొని ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళిపోయారు. అనంతాచార్య చాలా దుఃఖించెను. ఆ మరుసటి రాత్రి తోటలోకి వచ్చే వారిని ఎలాగైనా పట్టుకోవాలని రాత్రివేళలో తోటకు కాపలాగా ఉండెను. వెంకటేశ్వర స్వామి తిరిగి లక్ష్మీదేవితో కలిసి వచ్చి, పూలతోటలోని చక్కటి పువ్వులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. కాని అనంతాచార్యకు లక్ష్మీదేవిగాని వెంకటేశ్వర స్వామిగాని కనిపించలేదు. ఇలా 8 రోజులు జరిగింది. 9వ రోజున తన పూలతోటలోకి వచ్చేవారు తనకు కనబడేటట్లు చేయమని అనంతాచార్య వెంకటేశ్వర స్వామిని ప్రార్థించెను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి అనంతాచార్యకు కనబడడం కోసం ఒక రాజు మరియు రాణిగా మారు వేషంలో గుర్రం మీద వచ్చి పూలతోటలో తిరుగుచున్నారు. అది చూసిన అనంతాచార్య రాజు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామితో, నిన్ను చూస్తే రాజులా ఉన్నావు. భగవంతుని కోసం పెంచే పువ్వులను పాడు చేస్తావా? అని మందలించి ఆయనను బంధించబోయెను. వెంకటేశ్వర స్వామి తనను తాను విడిపించుకొని గుర్రం మీద పారిపోయారు. వెంకటేశ్వర స్వామి పారిపోగానే రాణి రూపంలో ఉన్న లక్ష్మీదేవిని పట్టుకొని చెట్ల తీగలతో బంధించెను. అనంతాచార్య లక్ష్మీదేవితో, నీ కోసం నీ భర్త వస్తాడు కదా. అప్పుడు అతనికి గుణపాఠం చెప్తాను, అని పలికెను. లక్ష్మీదేవి అనంతాచార్యతో, నా భర్తకు నాలాంటి భార్యలు ఎందరో ఉన్నారు. అందువలన నా కొరకు రాడు. నేను మీ కూతురు వంటి దానను.
దయచేసి నన్ను వదిలిపెట్టు, అని ప్రార్థించిన అనంతాచార్య లక్ష్మీదేవిని వదలలేదు. మరుసటి రోజు ఉదయం తిరుమల ఆలయం తెరచి లోపలికి వెళ్ళిన పూజారులకు, వెంకటేశ్వర స్వామి హృదయంపై లక్ష్మీదేవి కనబడలేదు. పూజారులు వెంకటేశ్వర స్వామిని, స్వామి, లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళెను, అని అడిగారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, రాత్రి నేను లక్ష్మీదేవితో కలిసి అనంతాచార్య పూలతోటకు వెళ్లి విహరిస్తుండగా అనంతాచార్య నన్ను బంధించబోయారు. నేను తప్పించుకొని వచ్చాను. కానీ లక్ష్మీదేవి అక్కడే బంధించబడింది, అని తెలిపెను. పూజారులు అనంతాచార్య పూలతోటకు వెళ్లి అనంతాచార్యకు జరిగింది తెలిపారు. అప్పటికే లక్ష్మీదేవి అక్కడ విగ్రహముగా మారిపోయెను. అనంతాచార్య లక్ష్మీదేవిని గంపలో పెట్టుకొని మందిరానికి తీసుకువచ్చి, వెంకటేశ్వర స్వామి హృదయంపై ఉంచి తనను క్షమించమని ప్రార్థించెను. ఈ లీలకు గుర్తుగా ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని మరియు లక్ష్మీదేవిని అనంతాచార్య తోటకు తీసుకువెళ్లి పూజిస్తారు. తిరుమలలోని అనంతాచార్య సమాధికి వెంకటేశ్వర స్వామివారి పూలమాలను సమర్పించి, షడ్గోపంతో అనంతాచార్యను దీవిస్తారు. అనంతాచార్య ఆవిర్భవించిన రోజున కూడా ఇదే విధంగా పూజిస్తారు. అనంతాచార్య సమాధి నుండి ఒక పొగడ చెట్టు జన్మించింది. అనంతాచార్య పొగడ చెట్టుగా జన్మించారని అంటారు. ఈనాటికి వెంకటేశ్వర స్వామి మందిరం వెనకాల, అనంతాచార్య నివసించిన ఇల్లు, మరియు ఆ ఇంటి వెనుక, వెంకటేశ్వర స్వామి వారి సేవకై ఆయన స్వయంగా త్రవ్విన బావి, మరియు పూలతోట, ఆయన విగ్రహం, సమాధి కూడా మనం దర్శించవచ్చు.